హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్స్ అసలు రావట్లేదు. లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం మరింత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్, ముందుకు తీసుకెళ్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బాలల నీతి కథలు అనే శీర్షికలో అసత్యం అనే కథ చెప్పుకుందాం. విల్లుపురం అనే ఊరిలో రాము, కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఇరుగు పొరుగు వారే. ఇంటి నుండి వాళ్ళ స్కూళ్ళు 6 మైళ్ళకు పైగా ఉండేది. వాళ్ళిద్దరూ రోజు ఒకే సైకిల్ మీద స్కూల్కి వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఒకరోజు స్కూల్కి వెళ్తుండగా దారిలో వారికి గారడి చేసేవాళ్ళు కనిపించారు. రాము, కృష్ణ అంతకందుకు ముందెప్పుడూ గారడీ వాళ్ళు చేసే విన్యాసాలు చూడలేదు. ఒక అమ్మాయి తాడు మీద ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తుంటే ఇద్దరు ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయారు. ఆ గారడీ వాళ్ళ విన్యాసాలు చూస్తూ స్కూల్కి వెళ్ళడమే మర్చిపోయారు. వాళ్ళ వీధిలోనే ఉండే ఒక వ్యక్తి వాళ్ళని అక్కడ చూసి స్కూల్కి వెళ్ళలేదా అని అడిగాడు. అప్పుడు వారికి స్కూల్కి వెళ్ళాల్సిన టైం దాటిపోతుందని గుర్తు వచ్చింది. సరైన కారణం లేకుండా ఆలస్యంగా వెళ్తే టీచర్ కోపడతారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు రాము. దానికి కృష్ణ, ఓ పని చేద్దాం, సైకిల్కి పంచర్ అయింది, సైకిల్ షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయిందని చెబుదాం అన్నాడు. ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. టీచర్ ఆలస్యానికి కారణం అడిగింది. సైకిల్కి పంచర్ అయిందని కూడబలుక్కొని ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పారు. వాళ్ళ వాలకం గమనించిన టీచర్కి వాళ్ళు చెప్పింది అబద్ధమేమో అని అనుమానం కలిగింది. వాళ్ళని నొప్పించకుండా నిజమేమిటో తెలుసుకోవాలనుకుంది. క్లాసులో నోట్స్ చెప్తున్నప్పుడు మధ్యలో రాము దగ్గరికి వెళ్ళి నోట్బుక్లో పంచర్ అయింది, ఏ టైర్ అని రాసి సమాధానం ఇక్కడే రాసి చూపించమంది. రాము ముందు టైర్ అని రాశాడు. అలాగే కృష్ణ నోట్బుక్లో వెనక టైర్ అని రాశాడు. క్లాస్ అయిపోయిన తర్వాత టీచర్ వాళ్ళిద్దరినీ పక్కకు తీసుకెళ్ళి వాళ్ళు రాసిన సమాధానాలు చూపించింది. ఇద్దరు సిగ్గుతో తలలు దించుకున్నారు. మీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది, కానీ ఇలాంటి అబద్ధాల వల్ల ఆ నమ్మకం పోతుంది. ఆ తర్వాత మీరు నిజం చెప్పినా అబద్ధం అనుకునే ప్రమాదం ఉంది, కాబట్టి ఇంకెప్పుడూ అబద్ధాలు చెప్పకండి అని మందలించింది. తాము చేసిన తప్పుని గ్రహించిన రాము, కృష్ణ తర్వాత ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కామెంట్స్ అసలు రావట్లేదు. బాగుందా, బాగలేదా, ఈ కథ ఎలా ఉంది? ఇలాంటి కథలు ఇంకా కొన్ని కొన్ని చెప్పుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న కథలు, చిట్టుపొట్టి కథలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను, బాయ్.